ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ట్రోలింగ్కి గురవుతున్నారు. ఆయన విజయవాడ సమీపంలోని కానూరులో ఒక సెలూన్ ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఒక సెలూన్ ప్రారంభించడం ఏంటి అంటూ పలువురు ఆయన్ని వివిధ రూపాల్లో ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆయన పర్సనల్ హెయిర్ స్టైలిష్ రామ్ కొనికి అనేటువంటి హెయిర్ స్టైలర్ హైదరాబాద్ తర్వాత ఇప్పుడు విజయవాడలో ఒక బ్రాంచ్ ప్రారంభించారు. దానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ని ఆహ్వానించారు. తన పర్సనల్ హెయిర్ స్టైలర్ చేసినటువంటి కొత్త షాప్ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ అటెండ్ కావడం పెద్ద విశేషమేమి కాదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ షార్ట్ వేసుకుని వెళ్ళడం మీద కూడా కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఏంటి పబ్లిక్గా ఇలా షార్ట్ వేసి తిరగడం అంటూ చాలా రకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు. వాస్తవానికి ఆయన వెళ్ళింది సెలూన్ ఓపెనింగ్. సెలూన్ అంటే ఖచ్చితంగా ఆయన హెయిర్ స్టైలర్ తన తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తారు కాబట్టి ఆయన షార్ట్లో వెళ్ళారు అంటూ పవన్ ఫ్యాన్స్ దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా ట్రోల్ గురి కావడానికి చాలా పెద్ద కథే ఉంది. వాస్తవానికి అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ గతంలో చాలామందిని ట్రోల్ చేసిన అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ని ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ఒక చిన్న దాబా హోటల్ లాంటి దానికి ప్రారంభోత్సవానికి వెళ్ళిన దాని మీద చాలా పెద్ద స్థాయిలో ట్రోల్కి గురయ్యారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పర్సనల్ హెయిర్ స్టైలర్ షాపు ప్రారంభోత్సవానికి వెళితే అది పెద్ద విశేషం కాదు అంటూ సమర్థించుకుంటున్నటువంటి వాళ్ళు అప్పట్లో గుడివాడ అమర్నాథ్ తన మిత్రుడి ఆహ్వానం మేరకు ఒక కార్యకర్త షాపు ప్రారంభోత్సవానికి వెళ్తే ఎట్లా ట్రోల్ గురి చేశారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఈయన సాధించింది ఇదా అంటూ అప్పట్లో ఎలా వేలెత్తి చూపారు అనేటువంటి ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి. ఆయనతో పాటుగా ఇటీవలనే తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక నైటీల షాప్ కూడా ప్రారంభించారు. అది కూడా చాలా విస్మయకరంగా ఇప్పుడు ట్రోలింగ్కి ఒక ఆధారంగా మారుతుంది. దానికి ముందు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలులో ఒక పెద్ద లిక్కర్ షాప్ని ప్రారంభించారు. లిక్కర్ మాల్ ప్రారంభోత్సవానికి పరిశ్రమల శాఖ మంత్రి వెళ్ళారు. ఇది ఈ ప్రభుత్వ హయాంలో వచ్చినవి అన్నట్టుగా పరిశ్రమల శాఖ మంత్రి ప్రారంభించిన లిక్కర్ మాల్, అదేవిధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యే ప్రారంభించిన నైటీల షాపు, ఉప ముఖ్యమంత్రి ప్రారంభించిన సెలూన్, ఇలా వివిధ రకాల షాపులు ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో ట్రోల్కు గురవుతున్నటువంటి తీరు చూడవచ్చు. అయితే దీనన్నిటికీ గతంలో జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు సాగించినటువంటి వ్యవహారమే కారణం అనేటువంటి నిర్వివాదాంశం. అప్పట్లో వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని, వైఎస్ఆర్సీపీ నేతల్ని ట్రోల్ చేసేదానికి జనసేన తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తే ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ నేతల్ని ట్రోల్ చేసేదానికి వైఎస్ఆర్సీపీ అండ్ కో ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో చిన్న చిన్న షాపులు, సాధారణ వ్యక్తుల హోటళ్ళు ఇలాంటి ప్రారంభోత్సవానికి సెలబ్రిటీలు, మంత్రులు, విఐపీలు వెళ్తున్నటువంటి తరుణంలో వస్తున్నటువంటి విజువల్స్, ఫోటోలు ఇలా ట్రోల్కు గురవుతూ ఉండడం అనేది విస్మయకరమైనటువంటి వ్యవహారంగా మనం చూడవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పరిశ్రమలేవి ఏర్పాటు కాకపోవడం, అలాంటివి పెద్ద పెద్ద ప్రారంభోత్సవాలు లేకపోవడం, ఇలా లిక్కర్ మాల్స్, సెలూన్లు ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రులు అదే రీతిలో పరిశ్రమల శాఖ మంత్రులు హాజరు కావడం అన్నది ఆశ్చర్యకరంగాను ట్రోలింగ్కి అనువుగాను మారినటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. అయితే ఇలాంటివి ఈ రీతిలో ఒకరి మీద ఒకరు పార్టీల వారీగా నేతలు చేసుకుంటున్నటువంటి ట్రోలింగ్ మాత్రం విస్మయకరంగా, విస్తృతంగా, ఎబ్బెట్టుగా సాగుతున్నటువంటి వైనం మాత్రం మనం గమనించవచ్చు.